తరూర్ మండల కేంద్రంలోని బుడగజంగాలకు చెందిన నర్సింహులు సాయంత్రం 7 గంటలకు తన బర్రెను వెతకడానికి పోయిన నర్సింహులపై ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. నిందితులపై కేసును పెట్టి అరెస్ట్ చేయాలని సిపిఎం కేవీపీఎస్ బుడగజంగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్న బుడగజంగం సభ్యుల బాధ్యతల కుటుంబాలను పరామర్శించి గాయాల పాలైన నర్సింహులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించగా దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని పోలీసులకు హెచ్చరించారు. పోలీసులు ప్రజల కోసం ప్రజా సంఘాల కోసం పనిచేయాలి కానీ ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయమా అంటూ ఇలాంటి పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, బుడగజంగం జిల్లా అధ్యక్షులు అశోక్, లాలయ్య, లక్ష్మయ్య, నర్సింహులు, శ్రీను, చంద్రమ్మ, అనిల్, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దారూరు మండల పరిధిలోని దారూరు మండల హెడ్ క్వార్టర్లో రాత్రి 7 గంటల ప్రాంతంలో బుడగజంగం నర్సింహులు తన బర్రె పోయిందని చెప్పి కూడా అక్కడ పొలాలు వెతకనికి పోతుంటే ఇదే దారూరు గ్రామానికి చెందినటువంటి కొంతమంది మైనారిటీ కూరగాయలంతా అక్కడ తాగుతున్న గ్రామంలో కూడా వీళ్ళు అటు పోతుంటే ఈయన బర్రె వెతకనికి పోతుంటే వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళని దాడి చేసి కొట్టారు. ఈ నైట్ ఎక్కడ పోతాం అని చెప్పి బుడగజంగం నర్సింహులు ఈయన కొడతా ఉంటే ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ కొడుకులకు ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళకు కూడా వస్తే వాళ్ళ కొడుకులు కూడా వస్తే కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసి కొట్టిన పరిస్థితి ఉంది. రాళ్లతో కట్టెలతో కూడా హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ కూడా వేసుకొని వచ్చింది వీళ్ళంతా కూడా. వీళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయకుండా వీళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా ఈరోజు వాళ్ళ సైడే ఈరోజు మేము జైలు పంపిస్తామని భయబంధం గురించిన పరిస్థితి ఉంది. సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజల డబ్బుతో ఈరోజు వీళ్ళు జీతాలు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇరు పక్షాల మధ్య అవసరమైతే కూర్చుని మాట్లాడి కాంప్రమైజ్ చేయాలి లేదా ఇతర కంప్లైంట్ తీసుకోవాలి. కానీ వన్ సైడే మొత్తం మాట్లాడడం అంటే సంఖ్య ఎక్కువ ఉంటే అక్కడ సైడ్ మాట్లాడేది కరెక్ట్ కాదు. వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎంబడే అటెస్టెడ్ కేసు పెట్టి 307 కేసు పెట్టి కలిసి జైలు పంపాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళంతా మా కార్యకర్తలు. వీళ్ళ మీద దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళ కేసు కూడా తీసుకోవాలి. తీసుకుని ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవసరమైతే ఇద్దరిమే కౌంటర్ కేసు ఉండాలి తప్ప వన్ సైడే మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏకపక్షంగా వివరిస్తున్న అధికారులమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా ఎస్పీ గారికి కరెక్ట్గా డిమాండ్ చేస్తున్నాం.